ఈ సినిమా మీద ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఎన్నో అంచనాల మధ్యలో ఈ సినిమా మనందరిని పలకరించడానికి రాబోతుంది. సో, అంచనాలకి కారణం ఇది గుణశేఖర్ గారి దగ్గర నుంచి రాబోతుంది. సో, ఒక కథని అంటే మనందరికీ సుపరిచితమైన కథనే. కానీ కాళిదాసు గారి దగ్గర నుంచి వచ్చిన కథని ఇప్పుడు గుణశేఖర్ గారు మనందరికీ అందించడం జరుగుతుంది. 14th ఏప్రిల్‌న శాకుంతలం సినిమా అన్ని హంగులు పూర్తి చేసుకొని మనల్ని పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. అండ్ ఎస్పెషల్లీ కింగ్ అండ్ క్వీన్ అని మాట వినపడగానే ఫస్ట్ వచ్చేది జ్యువెలరీనే అనమాట. ఆ జ్యువెలరీ ఎలా ఉంటుంది, ఆ జ్యువెలరీలో మనం అభిమానించే హీరో హీరోయిన్స్ ఎలా ఉండబోతున్నారు అనేది మనం తెలుసుకోవాలి అనుకుంటాము. అయితే బ్యూటిఫుల్ సమంత గారు, హ్యాండ్సమ్ దేవ్ మోహన్ ఎలా ఉండబోతున్నారు ఈ లుక్లో అనేది మనం చూడబోతున్నాం. అండ్ ఎస్పెషల్లీ ఇవాళ క్వీన్ లుక్ని మనం చూడడం జరిగింది ఇందాక. సో అసలే ఆవిడ అందం ఒక రేంజ్లో ఉంటుంది సమంత గారు. అండ్ ఆవిడ క్వీన్గా కనిపిస్తే ఎలా ఉంటుంది, శకుంతలగా కనిపిస్తే ఎలా ఉంటుంది అనేది ఈ జ్యువెలరీతో ఇంకా ఇంకా అందాన్ని పెంచేశారని చెప్పాలి. ఆ అందాన్ని పెంచడానికి నేతాలుల్లా గారి డిజైన్స్ ఉపయోగపడితే అండ్ అలాగే మన వసుంధర జ్యువెలర్స్ దాన్ని డిజైన్ చేసి అత్యద్భుతంగా అందించడం జరిగింది. సో ఆ లుక్నే ఇవాళ మనందరం చూస్తున్నాము అండ్ ఆ లుక్నే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మరి కింగ్ లుక్ గురించి నేతా గారు చెప్పడం జరిగింది. బట్ ఎస్, వసుంధర గారిని మాట్లాడవలసిందిగా ఈ లుక్ గురించి. అండ్ నేహ గారు దీన్ని ఇక్కడ అందించడం జరిగింది డిజైన్ చేసి. అండ్ మ్యామ్, ఆ లుక్ గురించి మాకు చెప్తారా? ఎలా ఉన్నారు మీరు? మీరు డిజైన్ చేసిన లుక్లో మా దేవ్ మోహన్ గారు అండ్ మా కింగ్ గురించి, ఆ జ్యువెలరీ గురించి. I think only Dev Mohan can really wear it and show it the way it has to be shown, gracefully and very royally. నేను చేసిన దానికన్నా దేవోహన్ మీద చూసాకే నేను ఎంజాయ్ చేశాను. అంత అందంగా నా కష్టం చాలా నాకు టఫ్ అయింది అది చేయటము. వర్కర్స్తో మాట్లాడి అది నా టెక్నికల్గా చాలా దాంట్లో ఇష్యూస్ ఉంటే అవన్నీ సాల్వ్ చేసుకుంటూ చేశాను. కానీ అవన్నీ 6 to 8 months కష్టపడిందంతా దేవమోహన్ మీద చూసిన తర్వాత 1 minute నేను మొత్తం మర్చిపోయాను. అంత అందంగా దేవమోహన్ గారు వేసుకున్నారు అది. యా, అందుకనే చూడండి అసలు. అంటే ఆ అందం తర్వాత అది ఈ రోల్ చేసిన తర్వాత ఆయన అందం మరింత పెరిగిందని చెప్పాలి. ఆయన కూడా కింగే ఏదో రాజ్యానికి అన్నట్టే కనిపిస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు క్వీన్ లుక్ గురించి అక్కడ మనం చూస్తున్నాము. శకుంతల గారి లుక్ గురించి నీతాలుల్లా మ్యామ్ని ఎక్స్ప్లెయిన్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. You can sit and tell, yeah. So for the queen look, the dress is about 13 meters or something, if you see the entire thing in the back. But the jewelry is another story altogether. Again, Samantha used to just look at me like this and say, Neeta ma'am, again you're going to put me through this. But whenever she wore this, after that she used to feel so beautiful and so happy that all the weight, all the heaviness was all forgotten. When you're making jewelry for a particular look, it completes the look of the film. It completes the vision of the director. It completes the aesthetic of the movie. So, jewelry, clothes, and the visual go hand in hand, and it is a complete team effort. If I had to just make the clothes and there were no jewelry like this, maybe it would not be as graceful as it looks today. If this entire thing was complete and Sir wouldn't shoot it as beautifully as he has in the film, we wouldn't have been able to register it. So, coming back to what you see here, there are 4 levels of jewelry. There's one which is the upper level, the lower level, there is a big pendant, there's a big har and the vadyanam. That is just one part of the jewelry. The hand accessories, the bajuband, and in the hair accessories, there are about 5 levels of hair accessories, starting from 1, 2, 3, going right up till the back, and then flowers in the hair. So it was a very extensive process. And a lot went into thinking about how to bring about the beauty of Shakuntalam with the jewelry. And I think Neha ma'am has given me the look that was required and has been able to complete that look in the record time, because this is not
easy. There is a lot of handwork that's gone in it, which we call ganthan, where everything is made with small wires tied together, and then one by one pieces are put together, and then it's done. It's very easy to see it and then say, oh, it's beautiful or it's not beautiful, but the pain and the perils that go into it, again, this also took about 6 months, and it went through various processes in various cities before it came to us, because every time we spoke about it, I was like, Neha, ma'am, when is it coming? The shoot is going to be in the next week. It will come, ma'am, don't worry. And every time sir asked me, where is the jewelry? I would say, sir, it'll come. It'll be there on time. So we got it like 3 days before, and then we had to actually put fabric at the back so that it didn't hurt Samantha. And I think whatever came about is all here, and we were very happy. So thank you so much for putting all this together for us. నేహ గారు మీరేం చెప్పాలనుకున్నారు? బికాజ్ హ్యాండ్ వర్క్ కూడా చాలా ఉంది అని చెప్పారు నీతా గారు. యా యాక్చువల్గా నీతా గారు అంతా చెప్పేశారు, చెప్పడానికి ఏం లేదు. బట్ ఐ ఫీల్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ ద టీమ్ హూ హాస్ బీన్ సపోర్టింగ్. చాలా మాకు సపోర్ట్ చేసి, మాతో చాలా కోఆపరేట్ చేసి ఇదంతా అయ్యేటట్టు చూశారు. అండ్ చిన్న చిన్న విషయాల నుంచి పెద్ద పెద్ద విషయాలు చాలా చేసేటప్పుడు మేము ఫేస్ అయ్యాం. అందులో కోవిడ్ టైం కూడా రన్ అవుతుంది ఆ టైంలో. సో వర్కర్స్ వాళ్ళందరినీ ఒక చాటు కూర్చోబెట్టి పని చేయించడం అనేది కష్టమైంది. బట్ బై గాడ్స్ గ్రేస్ ఎన్ని టైంకి ఇవ్వగలిగాను. ఐ ఫీల్ సో హ్యాపీ. వీళ్ళందరూ సపోర్ట్ ఇవ్వటం వల్ల ఇది జరిగిందని నేను అనుకుంటున్నాను. నేను ఒకదాన్ని చేసింది కాదు ఇది, అందరూ ఎంకరేజ్ చేశారు. డైరెక్టర్ గారు, నీతా లుల్లా గారు అందరూ కూడా కోఆపరేట్ చేశారు. సమంత గారు కూడా ఇంత హెవీ జ్యువెలరీ వేసుకున్నారు. పాపం అది చాలా కష్టము, కానీ వాళ్ళకి ఎంత డెడికేషన్ ఉంటే ఇవన్నీ చేయగలుగుతారు. అన్నని ఆర్స్ వేసుకొని కూర్చోవటము. ఐ రియలీ అప్రిషియేట్ అండ్ థ్యాంక్ ఎవ్రీ వన్ ఫర్ దాట్. యా థ్యాంక్ యూ మ్యామ్. అండ్ నిజంగానే అంటే హెవీ జ్యువెలరీ వేసుకోవడం కష్టమే, కానీ అది అసలు సిసలైన బంగారం అని తెలిసిన తర్వాత కొంచెం హ్యాపీగానే ఉంటుంది వేసుకుంటే. ఆడవాళ్ళకి వెయిట్ తెలియదు అనమాట బంగారం ఎంతున్నా కూడా. అండ్ ఎస్ వసుంధర గారిని ఒక క్వశ్చన్, వెన్ లైక్ ఈ ఐడియా వచ్చినప్పుడు మీరు జ్యువెలరీ తయారు చేయాలి శకుంతలకి అని ఐడియా వచ్చినప్పుడు మీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్ ఆన్ ఇట్ మ్యామ్? నాకు పీరియడ్ ఫిలిమ్స్ చాలా క్రేజ్. నేను ఎక్కువ ఫిలిమ్స్ చూడను, చూస్తే మ్యాక్సిమం పీరియడ్ ఫిలిమ్సే చూస్తాను కూడా. సో అదే అంటున్నాను ఇందాక గుణశేఖర్ గారితో, కొంచెం మీలో నేను సింక్ అవుతున్నాను. బికాజ్ వీ లవ్ ఇట్ అండ్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ అండి. ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీ, ఈ టైప్ ఆఫ్ క్లోదింగ్ వాట్ నీతా లుల్లా గారు చేసింది, ఇవన్నీ కూడా దీంట్లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇట్స్ వెరీ డిఫికల్ట్. అండ్ ఆ టైప్ ఆఫ్ అటైర్స్ అండ్ ఆ టైప్ ఆఫ్ జ్యువెలరీ, ఎందుకంటే ఇప్పుడు మెషిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ వెరీ ఈజీ. ఇదంతా హ్యాండ్ మ్యానుఫ్యాక్చర్డ్ అండ్ ఓల్డ్ పీరియాడిక్ శాకుంతలం టైంలో ఎలా ఉంటుంది అన్నది ఇమాజిన్ చేసి దాంట్లో రావాల్సిన డీటెయిలింగ్ అంతా తీసుకొస్తూ చేస్తాం అన్నది, యునో, ఇట్ ఈస్ మైండ్ వర్క్ యాజ్ వెల్ యాజ్ హ్యాండ్ వర్క్ అండ్ హార్డ్ వర్క్. బట్ యాజ్ ఎ టీమ్, యునో, నాకు ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు వి జస్ట్ లవ్డ్ ఇట్ బికాస్ దిస్ ఈజ్ అవర్ ప్యాషన్. మాకు బిజినెస్ని ముందు నుంచి కూడా మేము ఏదో కమర్షియల్గా ఎప్పుడు ట్రీట్ చేయలేదు. వీ జస్ట్ ఎంజాయ్ సెల్లింగ్ గుడ్ థింగ్స్ అండ్ మోర్ ఆర్ట్ అండ్ అవర్ థాట్ ప్రాసెస్ ఇస్ ద సేమ్. అందుకని మేము ఈ టైం కూడా దానికి డెడికేట్ చేసి మేము దాన్ని చాలా ఇన్స్పిరేషనల్గా తీసుకొని ఇంట్రెస్టింగ్గా చేస్తాం జరిగింది. And we just love the whole thing, and I thank each and everyone who is into this and for giving this beautiful opportunity. And it's lovely. We just enjoyed, and we wish this movie all the best. జస్ట్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. అంటే మీ జ్యువెలరీ ఎంత బాగుంటుందో మేము చూసాం క్వీన్ లుక్లో. అండ్ నా ఇందాక నుంచి నా కళ్ళు నేను అటు తిప్పలేకపోతున్నాను, మీ నెక్ పీస్ మీదకే వెళుతుంది అనమాట నా ఐస్ అన్నీ కూడా. సో వసుంధర జ్యువెలర్స్లో ఇంత బ్యూటిఫుల్ జ్యువెలరీ దొరుకుతూ ఉంటుంది. ఎస్, అందుకనే మనం ఈ జ్యువెలరీ పేరే చెప్పుకుంటూ ఉంటాం. అండ్ ఇందాక మీరు అన్నారు టీమ్ వర్క్, హార్డ్ వర్క్ అని. ఇది హార్ట్ వర్క్ కూడా. ఆయన హార్ట్తో పనిచేస్తూ ఉంటారు మీ పక్కనున్న ఆయన. సో అంటే మామూలుగా కల్పిత కథలు చెప్పేటప్పుడు అదొకటి చూసేద్దామా సార్ ఫస్టే? ఓకే, అది వేసుకుని మీ ఎక్స్పీరియన్స్ అంటే వెయిట్ అయితే ఖచ్చితంగా చాలా ఉంటుంది. ఆడవాళ్ళకి బంగారం అంటే ఇష్టమే, మగవాళ్ళకి ఎలా ఉందో అది తెలుసుకుందాము. సో దేవ్ మోహన్, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఈ లుక్లో. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ ద ఎక్స్పీరియన్స్ ఐ కాంట్ సే ఇన్ అ సింగిల్ వర్డ్.
I can say 1 week I didn't go to gym after wearing these ornaments. That's simply I can say that. But I'm so happy, and because it's not easy to get such a beautiful piece to wear in a film. So my big thanks to Vasundhara ma'am also to give that opportunity. And of course, she's the person. Every day she comes with different jewelries. I'm like, ma'am, this is gonna wear? Yeah, Baba, you have to wear. So it's like a step-by-step process to reach here. So when she showed me this, I'm like, okay. But the moment I wore it, I'm like, okay, this is something different. And this give you a huge confidence when you are on the set, when we shoot. So, and it was an amazing journey, I should say. And I'm happy and proud that to be a part of Shakuntalam and also carry lots of jewelry, which you won't be able to do in a commercial film. So I'm so happy, and a big thanks to Gunashekhar sir also to have that vision. You know, normally we would never think of such pieces when you wear it, but had a beautiful vision, and we believe we all together made the best. And I hope everyone gonna enjoy it. And when you see it, even when today when we were unveiling Shakuntala's look, when I have seen her many times, but I was also looking like, okay. So that is giving for even for me, because we shot together for a long time, but still. So I'm sure that when a new audience watch it, I'm sure they're gonna get it. Boom, that feel gonna get. So రైట్. సో అంటే మీరు ఎంజాయ్ చేస్తూ చేశారు, బాగుంది. మీ క్వీన్, సో ఆ లుక్లో మీకు కనిపించినప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉండింది? ఎలా అనిపించింది సమాంత గారిని ఆ లుక్లో చూసినప్పుడు? that reaction actually sir captured really well in the film. I need not to act, I just looked at her, okay. So it's there in the film. I don't want to, you know, explain it. You should watch it and feel it. Yeah. అండ్ మనం నీలిమ గారికి ఎలా అనిపించదో చూద్దాం. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసేద్దాం ఇలా. సో నీలిమ గారు, అండ్ ఆ తర్వాత హన్షిత గారు మాట్లాడతారు. అండ్ ఎస్, అందరికీ నమస్కారం అండి. రియలీ నైస్ టు మీట్ యూ ఆల్ అగైన్ హియర్ టు సీ ద క్వీన్ లుక్. ఫస్ట్లీ ఐ షుడ్ సే అ బిగ్ థ్యాంక్స్ టు నీతా లుల్లా గారు. షీస్ బిన్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ టీమ్ ఫర్ ద లాంగెస్ట్ టైమ్ నౌ. మాకు ఏ పీరియడ్ ఫిల్మ్ విజన్ వచ్చినా ఫస్ట్ థింగ్ డైరెక్టర్ గారు అనుకునేది నీతా మ్యామ్కి ఫోన్ చేయి, బికాస్ కాస్ట్యూమ్ డ్రామా అనగానే షీఈస్ ద వన్ హూస్ దేర్ విత్ అస్ ఫ్రమ్ ద స్టార్ట్. అలా మేము ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మాకు ఒక మంచి జ్యువెలరీ బ్రాండ్తోని కొలాబరేట్ అయ్యి వాళ్ళ డిజైన్ ఇన్పుట్స్ అవి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనిపించింది. అలాంటి టైంలో వసుంధర బ్రాండ్ గురించి అందరూ చెప్తున్నారు, మోస్ట్ టాక్డ్ అబౌట్ అయింది, బికాస్ ఆర్టిస్టిక్ పీసెస్ అండ్ టైమ్లెస్ పీసెస్ తయారు చేస్తుంటారు. సో ఐ అప్రోచ్డ్ హర్షిత గారు, and then through her met Vasundhara garu, Neha garu and everyone. So they were very happy to come on board. I thank you both ande for this support and also all those sleepless nights to make this jewelry and bring their vision to reality. Thank you so much. So ee look చూసారు మీరు బయట, రియల్ గోల్డెన్ గాడెస్ లాగా ఉంది సమాంత అయితే. షీ లుక్డ్ స్టన్నింగ్. ఐ ఫీల్ లైక్ మైథాలజీ సినిమాల్లో చాలా ఇంపార్టెంట్ ఈ క్వీన్ లుక్ అనేది. రెగ్యులర్ పీరియడ్ సినిమాల కంటే కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది. సో అది కన్సీవ్ చేసి దాన్ని రియాలిటీకి తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ నీతా మ్యామ్. And obviously I'm so happy to be associated with a brand like Vasundhara and Samantha garu for pulling off this look with such grace, and like she looked stunning every day. Ananni nagaleskoni undadam was not an easy job. She's done it with such grace. Thank you, Samantha. I am sure all your fans will be excited to see you like that. And Dev Mohan garu also. ఈ హార్నెస్ ఇక్కడ చూడ్డానికి చాలా బాగుంది, గోల్డెన్గా అదిరిపోయింది, ఫొటోస్ అవి బాగుంటాయి, బట్ వేసుకుంటే మాత్రం పనిష్మెంటే. పొద్దున్న నుంచి రాత్రి వరకు పాపం ఐ ఫీల్ లైక్ 7 days 15 kilos ఇస్ నాట్ అ ఈజీ థింగ్. మధ్యలో బ్రేక్ టైంలో కూడా తీసేవాడు కాదు, ఏంటి తీయట్లేదు, అవి తీసేసి కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అంటే, నో, లెట్ ద పెయిన్ బీ, సో ద హోల్ డే ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దిస్ అని అనేవాడు. సో థ్యాంక్ యూ దేవ్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద హార్డ్ వర్క్. సో దేవ్ షర్ట్ తీస్తే ఇప్పుడు ఏమన్నా మార్క్స్ ఉంటాయా ఏమిటి ఇలానే? యాక్చువల్లీ ఉండేవి. సో కొంచెం టైం అయింది కాబట్టి అది కూడా కనిపించకుండా అయి ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ. మీ డాడీ సినిమా చేసినప్పుడు ఎంత ఆనందంగా ఫీల్ అవుతారు, మీరు మాట్లాడుతుంటే కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. సో ఆయన ఫేస్లో ఆ చిరునవ్వు నేను చూడగలిగాను. ఎస్, యంగెస్ట్ ప్రొడ్యూసర్ నీలిమ, గునా టీమ్ వర్క్స్ నుంచి తను అడుగు పెట్టడం జరుగుతుంది. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇంకో యంగెస్ట్ ప్రొడ్యూసర్ కూడా అక్కడ ఉన్నారు. సో దిల్ రాజు ప్రొడక్షన్స్తో రీసెంట్గా సూపర్ డూపర్
హిట్ ఇంకా నడుస్తూనే ఉంది అది, అండ్ బ్లాక్ బస్టర్ బాటలో నడుస్తుంది. బలగం, కంగ్రాచులేషన్స్ హన్షిత గారు. థ్యాంక్ యూ అండ్ ఈ చిత్రానికి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కూడా యాడ్ అయిపోవడం ఇంకా మరింత ఆ జ్యువెలరీ వెలుగునిచ్చిందని చెప్పాలి. సో బంగారంలాగే మెరుస్తుందని చెప్పాలి. అండ్ హన్షిత గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ, ఒక మూవీకి ఒక స్టోరీ, ఒక క్యారెక్టర్, యాక్టర్స్ ఎంత ఇంపార్టెంటో పీరియాడిక్ మూవీకి కాస్ట్యూమ్స్ అండ్ జ్యువెలరీ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. సో అందుకే వీ కుడెంట్ గెట్ ఎనీ వన్ బెటర్ దెన్ నీతా మ్యామ్ ఆన్ బోర్డ్, అండ్ షీ హెస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. మీరు ఆల్రెడీ చూసారు సమంత గారు లుక్స్, మా ప్రమోషన్స్లో చూసారు, కొన్ని ట్రైలర్లో చూసారు డిఫరెంట్ లుక్స్. ఇంకా చాలా సర్ప్రైజెస్ మీకు ఆన్ స్క్రీన్ April 14th మా మూవీలో చూడబోతున్నారు. అండ్ ఇంత మంచి కాస్ట్యూమ్స్కి ఒక జ్యువెలరీ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఎవరిని వెళ్దాము అనుకున్న టైంలో నన్ అదర్ దెన్ వసుంధర జ్యువెలర్స్, వసుంధర ఆంటీ అండ్ నేహా ఆంటీ, ఐ బీన్ నోన్ దెమ్ సిన్స్ మెనీ ఇయర్స్. యా, ఇట్ వాస్ వెరీ నైస్ వర్కింగ్ విత్ దెమ్, అండ్ యూజువలీ దే డూ అ ఫ్యాబులస్ జాబ్. ఇంకా ఈ మూవీకి ఇంకా బాగా చేశారు, అండ్ ఆల్ ద ఆర్టిస్టిక్ పీసెస్ హ్యావ్ కమ్ అవుట్ వెరీ వెల్. ఇక్కడ ఆల్రెడీ చూస్తున్నారు. అండ్ ఇంత జ్యువెలరీ క్యారీ చేసిన ఎంతో కష్టంగా మా సమంత గారు, దేవ్ మోహన్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వసుంధర గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ శాకుంతలం ఫ్యామిలీ, అండ్ థ్యాంక్ యూ నీతా మ్యామ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ శాకుంతలం ఫ్యామిలీ. థ్యాంక్ యూ అండి. అండ్ యా, April 14th మీ ముందున వస్తుంది. అందరూ ఓన్లీ థియేటర్స్లో చూడండి మా శాకుంతలం ఇన్ 3D వర్షన్. ఎస్, ఇంత మంచి జ్యువెలరీ అంత కళ్ళ కట్టినట్టు క్వీన్ కింగ్ దగ్గరకు వస్తుంటే ఎందుకు చూడండి చెప్పండి, 3Dలోనే చూస్తాం మేము ఖచ్చితంగా. అండ్ మామూలుగా సినిమాలంటే ఫేక్ నోట్స్, ఫేక్ జ్యువెలరీ వాడచ్చు, కానీ ఆయన అసలు సిసలైన కథలను ఎంచుకుంటున్నారనమాట. అందుకనే ఇలా జరిగింది రుద్రమదేవి టైంలోనే మీరు చెప్పడం జరిగింది, చెన్నైలో జరిగింది ఇలాంటి ఒక ఈవెంట్, అండ్ మళ్ళీ అగైన్ ఇలా జరిగింది. అంటే ఆయన నిజమైన కథలు మనకు అందిస్తూ ఉంటారు, అందుకనే నిజమైన జ్యువెలరీతో సహా క్వీన్ అండ్ కింగ్ని మనకు అందిస్తున్నారు. అండ్ గుణశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. సో మీకు మైక్ గుణశేఖర్ గారు అనగానే నాకు ఒక్కడు రాణి రుద్రమదేవి ఇలా కదులుతూనే ఉంది బ్రెయిన్లో. ప్లీజ్ సార్. అందరికీ నమస్కారం అండి. ముందుగా అదే నిజమైన బంగారం వాడాల్సిన ఐడియాలు మీకు ఎలా వస్తుంటాయి అన్నారు. ఈ ఐడియా ఫస్ట్ నాకు వచ్చింది కాదండి, నందమూరి తారక రామారావు గారు, దానవైర సూరకర్ణ, వీటిల్లో బంగారు కిరీటాలు, బంగారు కవచాలు ధరించి మనందరికీ ఎంతో స్ఫూర్తినిచ్చారు. ఏమనుకోవద్దు, ఆయన తలుచుకోగానే చాలా చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే ఇలాంటి మైథాలజీ ఫిలిమ్స్కి ఆయనే మూలకారకుడు. ఈ సందర్భంగా ఆయన్ని స్మరించుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే వసుంధర జ్యువెలర్స్ వాళ్ళ బ్రాండ్ మాతో అసోసియేట్ అవుతుందంటే చాలా ఆనందపడ్డాం. దీని వెనక ఫస్ట్ కృషి నీలిమే, తనే తీసుకొచ్చింది వాళ్ళని. వాళ్ళు ఇందాక వసుంధర మేడం చెప్పినట్టుగా వాళ్ళలో కూడా ఆ హిస్టారికల్ టేస్ట్ ఉండడం మూలంగా వాళ్ళు ఇమీడియట్గా, అంటే ఈ సినిమాకి మొదటి నుంచే అండి శాకుంతలం అనౌన్స్ చేసిన దగ్గర నుంచి శాకుంతలం అట్రాక్ట్ చేసిందండి ఇలాంటి వాళ్ళందరినీ. అంటే మంచి ఆర్టిస్టిక్ పీపుల్ అందరినీ తనే అట్రాక్ట్ చేసింది, తనే తీసుకొచ్చింది. సమంత గారితో మొదలు పెట్టుకొని ఎవరెవరు కావాలో, సో వాళ్ళందరూ వాళ్ళ కంట్రిబ్యూషన్ని చాలా 100% ఇచ్చారన్నమాట. అంటే దాదాపు 14 కోట్ల విలువ చేసే నగలు వాడేవండి, అక్షరాల 14 కోట్ల విలువ చేసే నగలు. అంటే కేవలం బంగారం ఒకటే కాదండి, రియల్ డైమండ్స్ వాడడం జరిగింది. సో ఇప్పుడు దేవమోహన్ లుక్ చూసాం, క్వీన్ లుక్, సమంత గారి లుక్ చూసాం. ఇవన్నీ కూడా అంటే వాళ్ళందరూ ఎంత అంటే రోజు సెట్కి ఎలా వచ్చేవారంటే ఎంతో ఎక్సైటింగ్ వచ్చేవారు. అరే ఈరోజు ఆ లుక్ వేసుకోబోతున్నాం, ఆ నగలు వేసుకోబోతున్నాం. అంటే జనరల్గానే ఆడవాళ్ళకి నగలు అంటే చాలా ఇష్టం. సో అందులోనూ ఇవి డిజైన్ చేసిన ఈ నేహా గారు, నీతా లుల్లా గారు కలిసి డిజైన్ చేసిన ఈ డిజైన్స్ని వాళ్ళు చాలా ఎక్సైట్ అవుతూ నీలిమా ఈరోజు ఏం లుక్కు, ఆ రోజు ఏం లుక్కు అని చాలా, అంటే ఆ క్వీన్ లుక్ ఎంటర్ అయిన దగ్గర నుంచి అప్పటి వరకు సమంత గారు వనకన్యగా ఉన్నారు. వన్స్ ఈ క్వీన్ లుక్ వచ్చిన దగ్గర నుంచి ఆవిడ ఎక్సైట్మెంట్ ఇంకా రెట్టింపైంది. సో ఇవన్నీ వేసుకోవటం వాళ్ళు చెప్తున్నట్టుగా బయటికి మనకు చూడటానికి చాలా అట్రాక్టివ్గా అనిపిస్తాయి, కానీ అవి ఎంత బరువు, వాటిని క్యారీ చేయటం, అలాగే ఆ గ్రేస్ఫుల్గా వాటిని హుందాగా ముందుకు తీసుకెళ్ళటం, వీటన్నింటి వెనకాల ముఖ్యంగా వాళ్ళందరి కళాభిమానం అండి. వాళ్ళందరికీ కళల పట్ల ఉన్న అభిమానమే వాళ్ళందరినీ చాలా కష్టపడేలాగా, దేవమోహన్ మొదలుకొని అందరూ ఈ సినిమాలో అన్నీ మిగతా క్యారెక్టర్లన్నీ కూడా అండి, కేవలం హీరోయిన్లే కాదు. మీరు మధుబాల గారు మేనక జ్యువెలరీ ఒకటి రియల్ డైమండ్స్ అండి.
అంటే చాలామంది మేము సెట్లో కూడా రియల్ డైమండ్స్ అని చెప్పలేదు. వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు అందరూ షూట్లో ఆశ్చర్యపోయారు. ఏంటి సెక్యూరిటీ వాళ్ళు ఇంతమంది ఉన్నారు ఏంటి అని వాళ్ళు గుసగుసలు ఆడుకునేవారు అనమాట. ఏంటంటే అసలు మేనకా గారి ఒంటి మీద ఉన్న బట్టలే నగలే దాదాపు 6-7 కోట్ల విలువ చేసే నగలు అనమాట. ఆ డైమండ్స్తో, రియల్ డైమండ్స్తో. ఆ మధు గారు వీళ్ళందరూ ఆ రియల్ డైమండ్స్ తాలూకు అది వేయగానే వాళ్ళకి నిజమైన మేనకలాగా ఫీల్ అవ్వటం కానీ, వాళ్ళు పోర్ట్రే చేసిన విధానం కానీ రేపు పొద్దున్న ఏప్రిల్ 14న మీ అందరూ ఖచ్చితంగా, అంటే కేవలం శాకుంతలం అనేసరికి ఇటు ఫారెస్టే కాదు, ఈ మాలిని తీరాన ఉన్న కణ్వాశ్రమ ప్రాంతమే కాదు, ఇటు కురు డైనాసిటీకి దుష్యంతుడి కింగ్డమ్లో కూడా ఉండే ఈ వైభవాన్ని కూడా 3Dలో ఏప్రిల్ 14న మీ అందరూ చూసి ఎంజాయ్ చేయబోతున్నారు. మరొకసారి నేను వసుంధర మేడంకి, నేహా గారికి, వాళ్ళ టీము, వసుంధర ఫ్యామిలీలో వాళ్ళ కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు మొత్తం అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారండి. ప్రతిరోజు షూటింగ్కి వాళ్ళందరూ వచ్చి అసలు అంటే మామూలుగా వర్క్ చేసేవారు కాదు. మనం సినిమాలకు ఎలా వర్క్ చేస్తాం మీ అందరూ తెలిసిందే. అంతకంటే ఎక్కువ కష్టపడే వాళ్ళు ప్రతి చిన్న డీటెయిల్ని కూడా మిస్ అవ్వకుండా, ఇదిగో ఇది పంపించేవారు, అది పంపించేవారు, ఇదిగో ఇది ఇక్కడ ఏదో మిస్ అయిందని చెప్పి, ఇదంతా కూడా రేపు పొద్దున్న ప్రేక్షకులు, మనం అందరం ముందు గౌరవించేది ప్రేక్షకుల అభిరుచిని. వాళ్ళ అభిరుచిని గౌరవిస్తూ వాళ్ళకి బెస్ట్ అందించాలి. వాళ్ళకే అంటే బెస్ట్ పీపుల్ కలిసారు అందరూ, వాళ్ళ 100% బెస్ట్ ఇచ్చారండి. ఖచ్చితంగా మీ అందరూ ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అండ్ Q&A ఉంది. సో మీరు జ్యువెలరీ గురించి, కింగ్ లుక్ గురించి, క్వీన్ లుక్ గురించి, శాకుంతలం సినిమా గురించి ఏం అడగాలనుకున్నా అడగొచ్చు. సో వెంకట్ గారు కొంచెం ముందుకి. డైరెక్టర్ గారు, నార్మల్గా మీ సినిమా అంటేనే జనాలు మొట్టమొదట భారీ సెట్లు, భారీ తారాగణం, భారీ నిర్మాణ విలువలు, ఇవన్నీ ఆటోమేటిక్గా పర్యాయ పదాలు గుణశేఖర్ గారికి. ఇప్పుడు మీరు చేస్తున్న శాకుంతలం, రుద్రమదేవి ఒక మాన్యుమెంట్ అయితే, ఇది ఆల్రెడీ ఒక కేవీ రెడ్డి గారు లాంటి ఒక మహాదర్శకుడు, నందమూరి తారక రామారావు, బి సరోజ్ గారు చేసి ఘంటసాల గారు మ్యూజిక్ చేసిన సినిమా ఇది. ఇప్పుడు దాంట్లోంచి మీరేమైనా ఇన్స్పిరేషన్గా తీసుకున్నది ఉందా? ఎందుకంటే దీంట్లో చాలా మెలోడ్రామా ఉంది. కణ్వ మహర్షి ఆశ్రమంలో శాకుంతల దేవి ఉండడం, దుష్యంతుడు వివాహం చేసుకోవడం, తర్వాత అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోవడం. దీనిలో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? వాట్ ఈస్ ది ఇన్స్పిరేషన్ యూ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ ఎన్టీఆర్ శకుంతల? ముందుగా నాగేంద్ర కుమార్ గారు, ఇది జ్యువెలరీ ఓరియంటెడ్ ప్రెస్ మీట్. ఓకే ఓకే, మనం ఇంకా చాలా మాట్లాడుకోవాలి. బట్ అయినా మీరు అడిగారు కాబట్టి మీ ప్రశ్నకి గౌరవిస్తూ, సార్ ఇది నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదండి, మనకి వాళ్ళందరూ ఒక ఇది సెట్ చేసి పెట్టారు, ఒక స్టాండర్డ్స్. ముఖ్యంగా ముందుగా చెప్పాలంటే ఏంటంటే, శకుంతల గురించి సినిమాటిక్ అడాప్టేషన్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గురించి మాట్లాడుకోవాలి. 1940లో శకుంతలై అనే తమిళ సినిమా హాలీవుడ్ డైరెక్ట్ చేశాడండి. దాంట్లో భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు శకుంతలగా పోర్ట్రే చేశారు. సో అక్కడి నుంచి ఇన్స్పిరేషన్ అండి. ఏది వదలలేదు, ప్రతి వెర్షను. అంటే ఎందుకంటే మహాభారతంలోని ఆది పర్వంలో వచ్చిన శకుంతల దుష్యంతుల కథని కాళిదాసు చాలా అద్భుతంగా అభిజ్ఞాన శాకుంతలం ఒక స్టేజ్ అడాప్టేషన్ చాలా అద్భుతంగా చేశారు ఆయన. ఆ తర్వాత సినిమా కొత్తగా డెవలప్ అవుతుంది టెక్నిక్ ఇండియాలో. ఆ టైంలో మనం టెక్నీషియన్స్ని వీళ్ళందరినీ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం ఎక్విప్మెంట్తో పాటు. అందుకని మనకు మార్కస్ బాట్లే ఇలాంటి ఒక హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా వచ్చేవారు. ఇక్కడ వచ్చి ఇక్కడ వాళ్ళు పనిచేస్తూ వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవడం జరిగింది. సో అలాగా ఒక హాలీవుడ్ డైరెక్టర్ శకుంతల అనే కథని, అంటే ఒక సినిమా తీయాలంటే ఆషామాషి కాదు. ఆ రోజుల్లో చాలా ఎక్స్పెన్సివ్ విధానం కదా మీడియాది. సో దానికి వాళ్ళు అల్లాటప్ప కథలు ఎన్నుకునేవారు కాదు. మన దగ్గర ఉన్న మన ఇండియన్ మైథాలజీ ఆ రిచ్ కంటెంట్ ఉంది. సో అందుకని వాళ్ళు ఈ శకుంతల దుష్యంతుల కథలని శకుంతలై పేరుతో వాళ్ళు మొదలుపెట్టడం, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు లాంటి వాళ్ళు దాన్ని నటించటం, ఇలాగా వీళ్ళందరూ మనకు ఒక ట్రెండ్ సెట్ చేశారండి. దాన్ని మనంతా ఫాలో అవుతూ ఇప్పటి రామారావు గారు తీసిన తర్వాత మళ్ళీ శాంతారాం గారు తీశారు హిందీలో. మళ్ళీ తర్వాత ఎవరో చాలా గ్యాప్ వచ్చింది, 60-70 ఏళ్ళుగా మళ్ళీ ఎవరో టచ్ చేయలేదు. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది 80 ఏళ్ల క్రితం సినిమా. అంటే ఇవి టైమ్లెస్ క్లాసిక్స్ అంటారు కదా. అవునండి. ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏంటండి, ఈ రోజు ఆవిడ తలుచుకుంటున్నాం. సో జ్యువెలరీ గురించి వెంకట్ గారు నా మైకే ఇవ్వాలి.
సార్ గుణశేఖర్ గారు, సార్ చెప్పండి. అంటే ఇప్పుడు దేవి గారు అంటేనో 15 కేజీ దాకా మోసారు డైలీ అన్నారు కదా, కానీ సమంత గారికి అసలుకి ఎన్ని కేజీలు అయింది అంటే ఆమె కొద్దిగా ఆ మధ్యలోనే కొద్దిగా అనారోగ్యంగా ఉండటం, అంటే ఆమె ఎలా స్పేస్ చేశారు ఈ బరువు ఈ గోల్డ్ దీని అంతా చూసుకున్నప్పుడు? ఆవిడ మంచి స్పోర్ట్స్ పర్సనాలిటీ. ఆవిడ ఎప్పుడు జిమ్లోనే ఉంటారు మనకు తెలిసి. అయితే షూటింగ్లో ఉంటారు, లేకపోతే జిమ్లో ఉంటారు. సో ఆవిడ కనబడడానికి చాలా డెలికేట్ కనబడతారు, కానీ ఆవిడ అసలు చాలా అంత స్టామినా కాదు ఆవిడకి. నీలిమ ఒక్కొక్క లుక్ పంపించడం, ఆ నీలిమ ఈరోజు ఎన్ని కేజీలు పెట్టావు అలాగా కేజీలు కొద్దీ తను క్యారీ చేయటం అనేది చాలా కేక్వాగా చేశారండి. ఆవిడ ఎక్కడ స్ట్రెయిన్ అవ్వడం కానీ ఏమి ఇదవ్వడం కానీ, అంటే మనకి ఏమున్నా సరే సమస్యలు కానీ ఏమన్నా మన సినిమా వాళ్ళమే మనందరం జనరల్గానే అవి ఇంటి దగ్గరతో సరే అండి. సెట్కి వచ్చామంటే 100% మనం ప్రొఫెషనల్గా వర్క్ చేస్తాం. అలాగే ఆవిడ చాలా ప్రొఫెషనల్గా ఎంజాయ్ చేశారు. తర్వాత గుణశేఖర్ గారు, ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా దిస్ ఈజ్ పర్టైన్ టు టోటలీ జ్యువెలరీస్ ప్రెస్ మీట్. అంటే మీరు ఈ సినిమా అని కాదు, వీ హ్యావ్ బీన్ సీయింగ్ యూ, అండ్ ప్రతిదానికి డీటెయిల్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తారు మీరు. ఇప్పుడు ఇంత జ్యువెలరీ, ఇంత గ్రాండియరు, ఇంత గార్జియస్ ఆర్నమెంట్స్ గట్ట పెట్టి ఈ సినిమాని చేయడం జరిగింది కదా, ఇది ఈ టోటల్ ఈ ఎక్స్పెండిచర్ కానీ ఈ ఎఫర్ట్ కానీ ఇదంతా కూడా సినిమాకి ఏ రేంజ్లో ఇది గెయిన్ అవుతుంది అనుకుని మీరు చేశారు? అది ఆడియన్స్కి ఏ విధంగా అది అంత బ్యూటిఫుల్గా కనిపించబోతోంది అన్న దాని మీద మీరు చిన్న క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుంది. ఖచ్చితంగా అండి. అంటే ఇప్పుడు ఆ రోజున రామారావు గారు నిజమైన బంగారంతో ఆయన అయితే ఇంకా దాదాపు 25 కేజీల పైన అని చెప్పుకునేవారు. ఆయన కిరీటం బరువే, కిరీటం ఒకటే చాలు, అదొకటే చాలు. సో ఆథెంటిసిటీ కోసం కదండి వాళ్ళందరూ కూడా ఓ బెస్ట్ ఇవ్వాలని, ఏది ఇంకా బ్లాక్ అండ్ వైట్లోనే వాళ్ళు నిజమైన నగలు ధరించారు. ఇప్పుడు అందులో కలర్కి వచ్చేసరికి అందులో ఇప్పుడు డిజిటైజ్ అయిపోయింది. ఇప్పుడు మీకు చాలా ఫేక్ జ్యువెలరీ ఈజీగా తెలిసిపోతుంది ఆన్ స్క్రీన్. ఇప్పుడు మనం ఇంత సినిమా చేస్తున్నప్పుడు, అంటే నేను 14 కోట్ల జ్యువెలరీకే పెట్టాలంటే దిల్ రాజు గారు భయపడి ఉండేవారు. ఏంటి కూడా జ్యువెలరీ షాప్ పెడదాం కదా, ఎందుకు సినిమా తీయడం అంటారు, అంతే కదా. కానీ ఇలాగ నీలిమ టైఅప్ ఇలా చేశారండి వసుంధర గారితో అనగానే ఆయన చాలా రిలీఫ్ అయ్యాడు. ఓకే, అయితే ఇది బాగుంది. సో అలాగా అంటే మనకి ఇలాంటి కళాభిమానులు ఉన్నప్పుడు వాళ్ళు ఏం ఆశించి ఈ సినిమాకు 14 కోట్లు మరి వెచ్చించారండి? వాళ్ళు ఒక ఆర్ట్ లవర్స్. వసుంధర అనగానే వాళ్ళకి ఆర్ట్ అంటే చాలా అభిమానం. సో దాంతో వాళ్ళు వచ్చి వాళ్ళకి నష్టమే. వాళ్ళకి మామూలు కమర్షియల్గా లెక్కేసుకుంటే ఇది చాలా నష్టమే. బట్ అది చూడలేదండి ఎవరు. ఈ ఒక సినిమాని అంటే నేనేదో సోషల్ సినిమా వాళ్ళ దగ్గర తీసుకెళ్తే ఆలోచించేవారము, ఇది ఎంతవరకు వైబిలిటీ ఉంటుంది మనకి ఏంటనేది. నేను ఒక మైథలాజికల్ ఫిల్మ్తో వెళ్తున్నప్పుడు వాళ్ళు దాన్ని చాలా ఇదిగా తీసుకున్నారు, బాధ్యతగా తీసుకున్నారు. వాళ్ళు నాకు ఆబ్లిగేషన్గా తీసుకోలేదు, వాళ్ళ బాధ్యతగా తీసుకొని వర్క్ చేయటం వల్ల ఈ రోజున ఆ డీటెయిల్స్ అన్నీ అదే చెప్తున్నాను కదండి, రూపాయి పెట్టిన ప్రేక్షకుడికి ఒక తృప్తితోటి ఒరే ఇలా నిజమైన నగలు చూపించారు, నిజమైన ఇది చూపించారు. వాళ్ళ ఎఫర్ట్లో ఎక్కడా లోపం లేదు. తర్వాత సినిమా నచ్చడం అది వాళ్ళ, బట్ ముందు మా ఎఫర్ట్ అయితే 100% అందరం కూడా చాలా ఆనెస్ట్గా ఇచ్చామండి. ఆ ప్రయత్నంలోనే ఈ రియల్ నగలు వాడడం కానీ దాని మీద మేము ఎక్స్పెక్ట్ చేస్తున్న రిజల్ట్ కానీ. ఓకే సార్. సో Neeta ji wanted to add something. So as sir explained that Shakuntalam was made in 1940 with such fabulous technicians and Subbalakshmi Garu. Today also there is an inspiration that remains in our mind of the film, of the jewelry, of the look. In the same way, because we work in an industry which is such a big medium and it remains in our minds forever, and when we see a beautiful film, it inspires us. We tell our children, our grandchildren, you should watch that film, it's beautiful. So in today's times, because of the digital medium like sir explained, everything you can see, this is going to remain in the minds and hearts of people for 50 to 100 years to come, when they wouldn't even know what is Shakuntalam. Today, when I grew up, I saw Shakuntalam in comic books and Chanda Mama. So many young kids don't even know what is Chanda Mama and what is Amar Chitra Katha. Yes. So this is the medium they see. They always see films, they see digital, they see Instagram, Pinterest. They will be able to see this.
And because the jewelry is handmade, because the legacy is to pick up from the past and bring it back into the future, this will remain in the hearts and minds of people for years to come. And that is why a collective effort to create a look that is worth keeping in your mind. వర్త్ రిమెంబరింగ్. యా ఎస్ లాస్ట్ వసుంధర మ్యామ్ ఒక క్వశ్చన్. వసుంధర గారు, ఈ ఆపర్చునిటీ మీ దగ్గరికి ఎలా వచ్చింది? గుణశేఖర్ గారి దగ్గర నుంచి ఇంతకుముందు సినిమాలకి ఏం చేశారు? ఇది చాలా రిస్క్తో కూడుకున్నది, హ్యాండ్ వర్క్ అని చేశారు. ఎంత టైం స్పెండ్ చేశారు మీరు డిజైన్స్ క్రియేట్ చేయడానికి? యా లైక్ నీలిమా అన్నట్టు షీ అప్రోచ్డ్ మై డాటర్ ఇన్ లా హర్షిత. సో దెన్ షీ గేవ్ అస్ ది ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ వాట్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్. వీ సెట్ ష్యూర్, వై నాట్ చేద్దాము, అయితే ఒకసారి కలుద్దాము, యాక్చువల్లీ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి ఏంటి అని. సో మేము తీసుకెళ్ళిన శాంపిల్స్ కూడా చాలా సింపుల్గా తీసుకెళ్ళాం, బికాజ్ కాన్వర్జేషన్ అవ్వంది మనకు కూడా పూర్తి ఐడియా రాదు అని. సో అలా కలిసినప్పుడు వారు కూడా మా దాంతో ఇంప్రెస్ అయ్యారు, మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. వాళ్ళకి ఏం కావాలి డీటెయిలింగ్ ఇంకా చెప్తూ ఉంటే అలా ప్రోగ్రెస్ అవుతూ వెళ్ళాము. దీంట్లో మెయిన్గా ఇన్వాల్వ్ అయింది ఎక్కువగా మా సిస్టర్ నేహా. షీ హ్యాస్ టేకెన్ కేర్ ఆఫ్ ద హోల్ థింగ్. సో తను షీ రియలీ వర్క్డ్ వెరీ హార్డ్ డే అండ్ నైట్. సో 6 to 8 months చేశారు. సో ఒక్కొక్కసారి అవి వెంటనే ఎలా కావాలి అన్నది కొంచెం చిన్న మార్పులు మళ్ళీ గబగబా చేయాల్సి వస్తూ అలా చేయాల్సి వస్తే కూడా యాజ్ నీతా లుల్లా వాజ్ మెన్షనింగ్, షీ వాజ్ గైడింగ్, అంటే వాళ్ళ కాస్ట్యూమ్ ప్రకారం కూడా జ్యువెలరీ వెళ్ళాలి కాబట్టి. సో వాళ్ళంతా సింక్ తోటి విత్ లాట్ ఆఫ్ కోఆపరేషన్ అండ్ అలా కలిసి చేశారు. వెంటనే ఏమన్నా మార్పులు కావాలన్నా కూడా నైట్ అప్పుడైనా కూర్చొని తను చేస్తూనే ఉండేది. ఐ యూస్ టు వాచ్. అండ్ అన్నట్టు ఆ కోవిడ్ టైం కాబట్టి కూడా చాలా రిస్ట్రిక్షన్స్ ఉండేవి, బట్ స్టిల్ వీ డిడ్ వెరీ వెల్. సో గుణశేఖర్ గారు మెన్షన్ చేస్తున్నట్టు అది శాకుంతలం అనుకోగానే అన్నీ అవి ఎక్కడెక్కడ అలా అలా స్థాపించబడి ఆ కోఆపరేషన్ తోటి ముందుకెళ్ళిన మూవీ. సో గుడ్ విషెస్ తోటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా ప్రోగ్రెస్ అయ్యి చేయగలిగారు కాబట్టి డెఫినెట్గా రిజల్ట్స్ బాగుంటాయని ఆశిస్తున్నాం. వసుంధర గారు, ఇప్పుడు ఇది కంప్లీట్గా పీరియడ్ కూడా కాదు, ఇది కంప్లీట్ మైథాలజీ. అంటే అప్పుడున్న నగలు కానీ ఆభరణాలు కానీ చాలా స్పెక్టాక్యులర్గా ఉంటాయి, చాలా మోస్ట్ అసలు అంటే ఎంత స్మాకింగ్గా ఉంటాయంటే వీటిని అన్నిటినీ ఈ డిజైన్స్కి మీరు అరైవ్ అవ్వడానికి విత్ లాట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అండ్ డైరెక్టర్ లైక్ గుణశేఖర్ గారి కన్విక్షను, ఆ డెడికేషన్, ఇవన్నీ ఈ డిజైన్స్ మీద మీరు అరైవ్ అవ్వడానికి వాట్ ఆర్ ది సోర్సెస్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫర్ యూ? మాకు బేస్ లైన్ జ్యువెలరీలోకి వచ్చి మేము ఇవాళ సక్సెస్ అవుతానికి కారణము వీ లవ్ ఆర్ట్. ఆర్ట్ అనేది చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా మ్యూజియం మిస్ అవ్వము. మన రవివర్మ బుక్ నా ఇంట్లో ఎప్పుడు ఉంటుంది. అది చూస్తే మాకు ఒక్క పిక్చర్ చూస్తే దాని ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి థాట్స్. జస్ట్ ఒక పిక్చర్ చూస్తేనే, వీ డోంట్ హ్యావ్ టు సీ ఎ మూవీ, ఆ పిక్చర్ చూస్తేనే మాకు చాలా థాట్స్ వెళ్తాయి. అప్పుడు ఇలా ఉండేది, ఇలా జరిగింది, అలా జరిగింది. సో ఆల్వేస్ వీఆర్ ఇన్ ఇమాజినేషన్ అండ్ వీఆర్ ఇన్ టు క్రియేషన్. జ్యువెలరీ లైన్లో కూడా వీ హ్యావ్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ న్యూ థింగ్స్ టు ద జ్యువెలరీ ఇండస్ట్రీ. సో అందుకని ఆ ఇమాజినేషన్ వాజ్ ఈజియర్. సో దాన్ని కాకపోతే ఏంటంటే అఫ్కోర్స్ వర్కర్స్ కూడా కోఆపరేట్ చేసి మనం అనింది వాళ్ళు అర్థం చేసుకొని తీసుకొచ్చేటప్పటికి దట్ ఈస్ అనదర్ ఛాలెంజ్, కానీ వీ కుడ్ రియలీ డూ. అందుకని ఇలాంటివి నాకు యాక్చువల్లీ ఐ లవ్ ఆర్ట్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇది ఇస్ వెరీ పర్సనల్. ఈవెన్ మై చిల్డ్రన్స్ వెడ్డింగ్స్లో కూడా మా సన్నిదేమో వీ హ్యావ్ టేకెన్ మొఘల్ థీమ్ అండ్ డాటర్కి పెళ్లి కూతురప్పుడు ఐ హ్యావ్ టేకెన్ రవివర్మ థీమ్ అండ్ ఆల్సో తన పెళ్ళేమో వీ హ్యావ్ టేకెన్ యూరోపియన్ థీమ్ అండ్ మరాఠీ థీమ్ 9 yards చీరలతోటి. 9 yards ఎలా కట్టుకోవాలో కూడా తెలియదు, బట్ వీ వెంట్ ఫార్వర్డ్. అందరూ 9 yards సారీస్ కట్టుకొని మరాఠీ స్టైల్లో డ్రెస్ అయ్యాము ఒక ఎకేషన్కి కూడా. సో వీ జస్ట్ ఎంజాయ్ దట్. సో దిస్ ఈస్ అ బిగ్ ఆపర్చునిటీ అండ్ వీ జస్ట్ లవ్ ఇట్. వెరీ గుడ్ అండి, కంగ్రాచులేషన్స్, యూ ఆల్ రిమైన్ ఇన్ ది హిస్టరీ. సార్ థ్యాంక్ యూ సో మచ్. గుణశేఖర్ గారు, సార్ లాస్ట్ క్వశ్చన్ సార్. యా, అంటే రుద్రమదేవి టైంలో లారీ నగల దాకా చేయించారని, ఇప్పుడు ఎంత చేయించారు? అది ఇప్పుడు ఈ మొత్తం ఈ డిజైన్స్ని మొత్తం ఏం చేయబోతున్నారు? ఆఫ్టర్ ఇది ఈ నగలన్నీ ఏం చేయబోతున్నారు ఏంటి అసలుకి? అదే అండి, ఇది అంటే ఇది నీతా లుల్లా గారు, నేహా గారి బ్రెయిన్ చైల్డ్ ఇది, ఈ శాకుంతలం డిజైన్స్ మొత్తం.
వీటిని వాళ్ళు శాకుంతలం కలెక్షన్ పేరిట దీన్ని కంటిన్యూ చేయబోతున్నారు. ఇంకా వాళ్ళ ప్లాన్స్ ఒకసారి నీలిమ చెప్తుంది. యా సో ఫిల్మ్లో చూసిన నగలన్నీ హ్యాండ్ క్రాఫ్టెడ్ బై ద బ్రాండ్ వసుంధర. వాళ్ళు ఆబ్వియస్లీ దే ఆర్ ద బెస్ట్ అట్ వాట్ దే డూ అండ్ ఈ క్రాఫ్ట్మెన్షిప్ వేరే ఎవ్వరూ చూపించలేరు. సో ఎనీవన్ హూ ఇస్ ఇంట్రెస్టెడ్ అండ్ హూ వాంట్స్ జ్యువెలరీ లైక్ దాట్ కెన్ ఆబ్వియస్లీ కమ్ డౌన్ టు ద స్టోర్ హియర్. స్టోరే ఎంత బ్యూటిఫుల్గా ఉంది అనేది మీరు చూస్తున్నారు. సో ఇక్కడ పీసెస్ అన్నీ వండర్ఫుల్గా ఉన్నాయి. అటు పక్కన మేనక జ్యువెలరీ ఉంది, ఫుల్ డైమండ్స్ది. అవి కూడా యూ కెన్ టేక్ అ లుక్ ఎట్ ఆల్ ఆఫ్ దాట్. సో వాట్ ఎవర్ పీసెస్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్, ఆబ్వియస్లీ యూ కెన్ కమ్ అప్రోచ్ ద బ్రాండ్ అండ్ దే విల్ బీ ఏబుల్ టు మేక్ దెమ్ ప్రొక్యూర్ దెమ్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక నాగేంద్ర గారు అడిగారు ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని. రాజు అని కళ్ళు మూసుకుంటే ఫస్ట్ కిరీటం అండ్ నగలే గుర్తొస్తూ ఉంటాయి. అండ్ ఆ తర్వాత శకుంతల అండ్ దుష్యంతులు ఇలా చూసిన తర్వాత మనం కళ్ళు మూసుకుంటే ఈ జ్యువెలరీ అండ్ వాళ్ళ లుక్ గుర్తుండిపోయేటట్టు తీర్చిదిద్దారని చెప్పాలి. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. వెయిటింగ్ ఫర్ 14th అండి. అండ్ 14th మీరు సూపర్ డూపర్ గుడ్ న్యూస్, బంగారం లాంటి గుడ్ న్యూస్ వింటారు. బంగారం లాంటి సక్సెస్ని రుచి చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ సో మచ్. అఫ్కోర్స్ మీరందరూ ఎలాగో బంగారాలే. సో ఈ చిత్రాన్ని, ఈ ప్రమోషన్స్ని కూడా మీరు ప్రజల వరకు తీసుకెళ్తారని అండ్ 14th మీరందరూ వచ్చి ఈ సినిమాని చూసి మీ బ్లెస్సింగ్స్ని మన సక్సెస్ రూపంలో అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.